శనీశ్వరుడి అనుగ్రహం పొందాలంటే ఇలా చేయండి. ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడి కుమారుడైన శని దేవుడు జన్మించిన రోజును శనీశ్వర జయంతిగా భావిస్తారు. హిందూ ధర్మం ప్రకారం వైశాఖ మాసం అమావాస్య తిథి నాడు ఆయన జన్మదినం. శని భగవానుడు శని గ్రహాన్ని పాలిస్తాడు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ప్రతి ఒక్కరి జీవితంపై బలమైన ప్రభావాన్ని చూపుతాడు. జ్యోతిషం శాస్త్రం ప్రకారం ద్వాదశ రాశులపై ప్రభావం చూపే అది దైవంగా భావిస్తారు. తమ జాతకంలో భగవంతుని దుష్ప్రభావాన్ని నివారించడానికి శని దేవుడిని పూజిస్తారు. ముఖ్యంగా తమ జీవితంలో సడే సతీ లేదా శని చక్రం ఉన్న భక్తులు ఈ రోజున శని భగవంతుడిని ఉపవాసం ఉండి ప్రార్థిస్తారు. అలా సూర్యోదయం కాకముందే కాలకృత్యాలు ముగించుకుని తల స్నానం ఆచరించి శని దేవుడిని నిష్ఠతో నల్ల నువ్వులతో పూజిస్తూ నువ్వుల నూనెతో దీపారాధన చేయడం ద్వారా శని భగవానుడి కృపా కటాక్షం లభిస్తుందని వేద పండితులు తెలుపుతున్నారు. మరి ముఖ్యంగా జీవితంలో ఏలినాటి శనితో ఇబ్బంది పడుతుండేవారు శని దేవుని అనుగ్రహం పొందేందుకు ప్రతి సోమ, గురు, శుక్ర, శని ఆదివారాల్లో ఉదయం సాయంకాలం శనీశ్వరుడికి నయాభిషేకం నిర్వహించి నల్లటి వస్త్రాల సమర్పించి నల్ల నువ్వులతో చేసినటువంటి నువ్వుల ముద్దలు కానీ నువ్వుల అన్నాన్ని కానీ కలిపి నైవేద్యంగా పెట్టాలని, అంతేకాకుండా శని ప్రభావం తొలగి శనీశ్వరుడి అనుగ్రహం పొందాలంటే స్వామివారి ఆలయంలో 108 ప్రదక్షిణలను 4 వారాల పాటు ప్రతిరోజు కూడా చేయాలనే తెలిపారు. మరి ముఖ్యంగా ఎవరికైతే శనీశ్వరుడి ఆలయం దగ్గరలో లేకపోతే అలాంటి వారు కాకులకు గింజలను దానం చేయడం లేదా ఆవులకు నవధాన్యాలను తినిపించడం లాంటివి చేస్తే ఏలినాటి శనీశ్వరుడి అనుగ్రహం పొంది మనశ్శాంతి కలగడమే కాకుండా ఇంట్లో వాతావరణం కూడా మారిపోతుందని తెలిపారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.